అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేట్టు కాకుండా ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. సో ఐ రిక్వెస్ట్ మీడియా కూడా కొంచెం దీన్ని తీసుకెళ్ళి అందరికి రీచ్ అయ్యేది చూడండి. థ్యాంక్ యూ. సార్, సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్గా వెళ్తుండే. పాటలకు కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువై ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది అన్నీ నా పర్సనల్. అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ, బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి ఓ నాదే తప్పంటారు. నేను అదే అంటున్నా, నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా. అది నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి
అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి. అరవకండి, ఇప్పుడు నా ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే. సరే సార్, మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడించి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా, ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తున్నారు కదా. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సార్ చెప్పేదంటే, ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి, డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం. అసలు మాకు తెలిస్తే అక్కడ మేము లేము. వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి కరెక్ట్ చేసేటోళ్ళం. అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము. అసలు ఇదేంటి, ఇది పొలిటికల్ ఈవెంట్ కాదని నాకు తెలియలేదు కదా మాకు కూడా. ఏదండి అంటే యాక్చువల్గా అసలు ఆ టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా. అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికీ తెలిసి దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూశాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్, లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరి సాక్ష్యం ఏముంది?
ఏమండి ఇప్పుడు అది సినిమాకి సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం. ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ. దాని మీద ఇప్పుడు నేను కామెంట్ చేయలేము. ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది కాబట్టి వీఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్. అయితే తమిళ లాంటి సినిమా కూడా హెచ్డీ ప్రింట్ రిలీజ్ అయిన వెంటనే వచ్చేసింది. నెక్స్ట్ మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఆ కామెంట్స్ మీరు చూసారు. సో దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు? నెక్స్ట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తారా ఏంటి సైడ్? అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది కండి. అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం. ఇంకా మాకు అది హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా. అలాగా సార్, ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు. ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా. నేను చేశాను అనుకోండి, నేను అడగండి నేను రెస్పాండ్ అవుతా. అది రైట్ అయితే రైట్ అంట, రాంగ్ అయితే నేను సారీ అంట. ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారో మాకు తెలియదు కదా. సార్ సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్. ఆయన ప్రొడక్షన్ మేము చేయలేదు, నార్మల్గా చెప్తున్నాం. డెఫినెట్గా మేము టేక్ కేర్ చేస్తాం కదా సార్. నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా అలాంటి ఎంకరేజ్ చేయం కదా. ఒకసారి డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తాం, కానీ ప్రతిసారి ఇది పెట్టుకుని చేసుకుంటూ ఉండలేంగా. సార్ ఇవన్నీ చేసుకోం సార్. మా సినిమా ప్రమోషన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్. మీరు పెట్టి తీయండి సార్. ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషనో ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్. మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో. మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకరు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు. అట్లా కాదు కదా సార్. అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది.